అందరికీ నమస్కారం. మన జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు మనందరికీ ఒక ప్రశ్న వస్తుంది. అసలు నేనెవరు, ఈ శరీరాన్ని నడిపిస్తున్నది ఎవరు అని. ఈరోజు మన చైతన్యం గురించి, అంటే మన లోపల ఉన్న ఆ వినియోగదారుడి గురించి కాస్త లోతుగా తెలుసుకుందాం. ఒక చిన్న ప్రశ్నతో మొదలు పెడదామా? ఈ ఫోన్ని చూడండి. ఇది దానికదే పనిచేస్తోందా? లేదు కదా. దీన్ని వాడటానికి ఒకరు కావాలి. ఈ సింపుల్ ఆలోచనే మన అన్వేషణకు పునాది అనమాట. ప్రతి వస్తువుకు, ప్రతి పరికరానికి ఒక వినియోగదారుడు ఉంటాడు. చూడండి, ఇది చాలా సింపుల్ లాజిక్. ఒక కారుంది, కాని దాన్ని నడపడానికి డ్రైవర్ కావాలి. ఒక ఇల్లుంది, కాని అందులో నివసించేవాళ్లుండాలి. అంటే ఏ పరికరమైనా సరే దానికొక ప్రయోజనముంటుంది. కాని ఆ ప్రయోజనాన్ని ఇచ్చేది, దాన్ని వాడేది చైతన్యమున్న వినియోగదారుడే. వస్తువులు తమ్మంతట తాము ఏమీ చేయలేవు. సరే, మరి ఈ లాజిక్నే మన జీవితంలో అత్యంత సంక్లిష్టమైన యంత్రానికి, అంటే మన శరీరానికి అప్లై చేసి చూద్దాం. మరి శరీరం కూడా ఒక పరికరమేనా? ఒకవేళ అయితే దాన్ని నడిపిస్తున్న ఆ వినియోగదారుడు ఎవరు? ఈ ఆలోచనను ఇంకాస్త ముందుకు తీసుకెళ్తే, మాట్లాడ్డానికి టెలిఫోన్ ఎలాగో మన నోరు కూడా ఒక పరికరమే. వినడానికి ఫోన్ రిసీవర్ ఎలాగో మన చెవులు కూడా అంతే. ఇవన్నీ కేవలం సాధనాలు. మరి వీటిను ఉపయోగిస్తున్నదెవరు? ఈ ఆత్మ అనే కాన్సెప్ట్ను చాలా తేలిగ్గా అర్థం చేసుకోవడానికి ఒక మంచి పోలిక చూద్దాం. మన శరీరాన్ని ఒక ఇల్లులా ఊహించుకుందాం. అసలు ఒక ఇల్లు దేనికి కడతారు? సింపుల్, అందులో ఒకరు నివసించడానికి. ఎవరూ లేకపోతే ఆ ఇంటికి విలువేముంది? అర్థమే లేదు. ఇంట్లో లైట్లు, ఫ్యాన్లు, నీళ్ల పంపు ఇవన్నీ ఎవరికోసం పనిచేస్తాయి? లోపలుండే నివాసీ కోసమే కదా. సరిగ్గా అలాగే మన శరీరంలో ఈ శ్వాస, జీర్ణక్రియ, ఈ సిస్టమ్స్ అన్నీ లోపలున్న ఆ నివాసీ కోసమే పనిచేస్తున్నాయన్నమాట. అయితే ఒకవేళ ఆ నివాసి ఆ ఇంటిని ఖాళీ చేసి వెళ్ళిపోతే అప్పుడేమవుతుంది? చాలా సింపుల్. ఇంట్లో ఆపరేట్ చేసేవాళ్లు లేనప్పుడు లైట్లు ఆగిపోతాయి, ఫ్యాన్లు ఆగిపోతాయి. వాటి పని అయిపోయింది. సరిగ్గా అలాగే మరణం అంటే ఏంటి? ఆ శరీరాన్ని నడిపించే నివాసి అంటే ఆత్మ దాన్ని విడిచిపెట్టినప్పుడు శరీరంలోని కార్యకలాపాలన్నీ ఆగిపోతాయి. వాటి ప్రయోజనం తీరిపోయింది. ఓకే, ఇప్పటిదాకా శరీరం ఒక పరికరం అనుకున్నాం. ఇప్పుడు మరో కోణంలో చూద్దాం. అనుభవాల గురించి మాట్లాడదాం. అసలు సంతోషాన్ని కానీ, బాధను కానీ అనుభవించేదెవరు? ఇక్కడ రెండు విషయాలు స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఒకటి అనుభవాన్ని పొందేది, అంటే సబ్జెక్ట్. రెండోది అనుభవాన్ని కలిగించే సాధనం, అంటే ఆబ్జెక్ట్. ఇక్కడ ఆత్మ అనేది ఆ సబ్జెక్ట్, అదే అనుభూతి చెందుతుంది. శరీరం కేవలం ఒక సాధనం, ఒక మీడియం మాత్రమే. అయితే ఇక్కడొక సాధారణ ప్రశ్న వస్తుంది. మన చైతన్యం, ఈ కాన్షియస్నెస్ అనేది కేవలం మన బ్రెయిన్లో జరిగే ఒక కెమికల్ రియాక్షన్ కాదా? మనమంతా ఒక అడ్వాన్స్డ్ బయలాజికల్ కంప్యూటర్ మాత్రమేనా? ఒకసారి ఈ వాదనను కూడా పరిశీలిద్దాం. నిజమే, ఈ రోజుల్లో టెక్నాలజీ అద్భుతాలు చేస్తోంది. మన మెదడులాగే కంప్యూటర్లు కూడా చాలా పనులు చేయగలవు. డేటాను ప్రాసెస్ చేయడం, సౌండ్స్ రికార్డ్ చేయడం, కమాండ్స్ ఫాలో అవడం, ఇలా ఎన్నో. కానీ అసలైన తేడా ఇక్కడే వస్తుంది. ఒక యంత్రం చెయ్యలేనిది ఒకటి ఉంది. అది అనుభూతి చెందడం. దానికి సంతోషమంటే ఏంటో తెలీదు, నిరాశ అంటే ఏంటో తెలీదు, ఒక ఉన్నతమైన లక్ష్యం కోసం ఆశపడలేదు. ప్రేమ, త్యాగం లాంటివి దానికి అర్థం కావు. ఇంకో మంచి ఉదాహరణ చూద్దాం. ఒక మెషీన్ ఒక చేతి బరువును పర్ఫెక్ట్గా చెప్పగలదు, కాని ఆ చెయ్యి ఎందుకక్కడ పెట్టారు? ఆశీర్వదించడానికా, హాని చేయడానికా, లేక పొరపాటున పడిందా? ఈ ఉద్దేశ్యాన్ని, దాని వెనకున్న భావాన్ని ఒక యంత్రం ఎప్పటికీ జడ్జ్ చెయ్యలేదు. ఇది అచ్చం ఒక పాడైన రేడియో లాంటిది. రేడియో సరిగ్గా లేకపోతే పాట డిస్టర్బ్డ్గా వస్తుంది. అంతమాత్రాన పాట బాగోలేదని కాదు. రేడియో కేవలం ఒక మాధ్యమం మాత్రమే, సంగీతానికి మూలం కాదు. అలాగే మనస్కో, శరీరానికో ఏదైనా సమస్య వస్తే మన ఎక్స్ప్రెషన్ మారచ్చు, కాని మన చైతన్యానికి మూలమది కాదు. సరే, ఇప్పటిదాకా శరీరం వేరు, చైతన్యం వేరు అని చూశాం కదా. మరి అసలీ ఆత్మ అంటే ఏంటి? దాని స్వభావమేంటి? ఇప్పుడు ఆ విషయం తెలుసుకుందాం. దీన్ని అర్థం చేసుకోవడానికి మనందరికీ తెలిసిన ఎలక్ట్రిసిటీని ఉదాహరణగా తీసుకుందాం. కరెంట్ అనేది ఒకే శక్తి, అంతే కదా.
చూడండి, అదే కరెంట్ ఒక బల్బ్లోకి వెళ్తే లైట్ అవుతుంది, హీటర్లోకి వెళ్తే వేడిగా మారుతుంది, మోటారులోకి వెళ్తే కదిలే పవర్ అవుతుంది. అంటే శక్తి ఒకటే, కానీ అది ఏ పరికరంలోకి వెళ్తుందో దాన్ని బట్టి దాని పనితీరు మారుతోంది. సరిగ్గా ఇదే లాజిక్తో ఆత్మ యొక్క చైతన్యం అనే ఒకే శక్తి మనసుగా మారినప్పుడు ఆలోచనలు ఫీలింగ్సొస్తాయి. అదే శక్తి బుద్ధిగా మారినప్పుడు రీజనింగ్, జడ్జ్మెంట్సొస్తాయి. అదే శక్తి మెమరీగా మారినప్పుడు విషయాలను గుర్తుంచుకుంటుంది. ఇవన్నీ వేర్వేరు కాదు, ఒకే చైతన్య శక్తి యొక్క వేర్వేరు ఎక్స్ప్రెషన్స్ అన్నమాట. ఒక అద్భుతమైన మాట ఉంది. ఈ స్వీయ ప్రకాశవంతమైన సూక్ష్మ బిందువులో, ఆత్మలో జీవి యొక్క అన్ని జన్మల సంస్కారాలు ఉంటాయి అని. దీని అర్థమేంటంటే, ఆత్మ అనేది ఒక చిన్న, స్వయంగా ప్రకాశించే కాంతి బిందువులాంటిది. మన జీవితంలో మనం పొందిన అనుభవాలు, మన ఆలోచనలు, మన జ్ఞాపకాలు అన్నీ దానిలోనే నిక్షిప్తమై ఉంటాయన్నమాట. చివరగా ఈ యొక్క ప్రశ్నతో ముగిద్దాం. మన శరీరం ఒక సంగీత వాయిద్యమైతే, మరి దాన్ని వాయిస్తున్న సంగీతకారుడెవరు? ఆలోచించండి.